అయితే నేను చెప్పిన ఇట్లా మమ్మీ నేను ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నా అంటే ఒక 1 year టైం ఇస్తాను, జాబ్ చేసినాక అప్పుడు చూద్దామని చెప్పినాను మా పేరెంట్స్. తర్వాత కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, జాబ్ కూడా చేస్తున్నాము. తర్వాత మా మమ్మీ ఏ కాస్ట్ అని అడిగింది. కాస్ట్ ఫీలింగ్ ఉంది, ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోయాము, అక్కడ ఇద్దరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకొని సెటిల్ అయిదామని చెప్పిన. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం అట్లా ఒక 4 years, అట్లా ఒక 20 days అయింది. పోయేటప్పుడు చెప్పి నేను వెళ్తున్నా వస్తా అని చెప్పి మళ్ళీ తిరిగి రాలేదు. నీకు ఒకటి నిజం చెప్పాలా అక్క అంటే, ఏంట్రా చెప్పు అంటే, వాడు పెళ్ళి చేసుకోడు అక్క, నాకు ముందు ఎప్పుడో చెప్పినాడు, వెళ్ళిపోయినాడు నీకు వదిలేసి అని చెప్పి. ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్ కోసం నువ్వు అవసరమైనావు అప్పటి వరకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని. కాదని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బతిమలాడుకున్నా అది అసలు లవ్వే అవ్వదు. ఆ వాడు నీ వాడు కాదు, నువ్వు వదిలేసేయి అంతే. మొన్న అంటే తెలిసింది, నేను వెళ్ళిపోయినాక 1 month నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. తన ఒక ఫ్రెండ్ ఉన్నాడు మ్యామ్. రోషిని తెలుసు కదా మీకు? తెలుసండి. అంటే ఆఫ్టర్ 4 years ఆఫ్ ద రిలేషన్షిప్ అతను వదిలేసి వెళ్ళిపోయాడంట నెల క్రితం. బట్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అవునా? ఈ విషయం నాకు ఇప్పుడు తెలియదు, మీరు చెప్పేసారు నాకు తెలియదు, నేను షాక్ అవుతున్నాను. మ్యాటర్ తెలిసే విధంగా మనం ఏం చేయలేమంటారు అయితే మీ త్రూ కానీ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా సర్కిల్లో? సడన్ గా కాల్ చేసి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఏంటని కనుక్కోవడం అనేది మేబీ ఇంపాసిబుల్ అండి. చాలా పెద్ద ప్లాన్ వేసాడు తెలుసా, నీకు అది అర్థం అవుతుందా? ఇప్పటికీ అర్థమైందా, అర్థం కాలేదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ఈ జనరేషన్లో ఎక్కువగా సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ కంటే బ్రేకప్ అయిన లవ్ స్టోరీస్నే ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అందులో భాగంగానే ఇవాళ రోషిని తన బ్రేకప్ స్టోరీ, తన లవ్ స్టోరీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి, తన బాధల్ని పంచుకోవడానికి, అండ్ అలాగే తనకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో తెలుసుకోవడానికి మన లవ్ టుడేకి వచ్చారు. అండ్ అలాగే రీనా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మోనికా, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, హౌ ఆర్ యు? సో మన లవ్ టుడేలో తన బ్రేకప్ స్టోరీని అండ్ అలాగే తన లవ్ స్టోరీని షేర్ చేసుకోవడానికి ఇంకో పర్సన్ వచ్చారు. అసలు తన బ్రేకప్ ఎందుకైంది, ఏ కారణాల వల్ల అయిందో తను అడిగి తెలుసుకుందాము. తను ఉన్నారు మన ముందు, మాట్లాడతాం. హలో మ్యామ్. హాయ్. హాయ్. సో మీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎంతమంది, ఒక్కసారి మాకు ఆ డీటెయిల్స్ చెప్పండి. ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సిస్టర్ ఉన్నాడు. ఎల్బీ నగర్లో ఉంటాను, నేను స్టే చేస్తాను. ఓకే. వందన జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేస్తున్నాను. అక్కడ ఒక అబ్బాయి పరిచయమైంది నాకు. అయితే అట్లా పరిచయం అయిండు అంటే ఇంకా అక్కడ ఎట్లనే ఇక పరిచయం, ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేమిద్దరం. ఫ్రెండ్స్తో పాటు అంటే ఫ్రెండ్స్లో బాగా మూవ్ అవుతుండే, మన స్టడీస్ డౌట్ వస్తే కూడా చెప్తుండే, అట్లా ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయినాం. ఒకరోజు నాకే ఎంత అంటే మంచిగా దేంట్లో అయినా కూడా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఓకే. మా ఇంట్లో ఎవరైనా బాగాలేకపోయినా ఇట్లా ఏమైనా చెప్తే అట్లా కొంచెం సజెషన్స్ ఇస్తుండే. అప్పుడు నాకు అట్లా మూవ్ అయిపోయి యాక్చువల్లీ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, కంప్లీట్ కాలేజ్లోనే పరిచయం అబ్బాయి? కాలేజ్లో పరిచయం. స్టడీస్ అంతా అయిపోయింది. అప్పుడు స్టడీస్ అంతా అయిపోయినాక మా ఇంట్లో ఇప్పుడు స్టడీస్ అయిపోతే ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పక్కా పెళ్ళి చేసుకొని టాపిక్ వస్తుంది. అయితే నేను చెప్పిన ఇట్లా మమ్మీ నేను ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నా అంటే, ఇప్పుడే కదా మొన్ననే కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, నేను అంటే ఒక 1 year టైం ఇస్తాను, మీ ఇద్దరు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసినారు కదా, ఇద్దరు సెటిల్ అయినాక జాబ్ చేసినాక అప్పుడు చూద్దామని చెప్పినాను మా పేరెంట్స్. అది కరెక్టే కదా, కూతురికి ఎవరైనా మమ్మీ అలానే చెప్తుంది. అయితే అలా చెప్పినాక ఈ అబ్బాయికి అప్పుడు ఇక మేము హైదరాబాద్కి వచ్చేసినాం. తర్వాత కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, జాబ్ కూడా చేస్తున్నాము. తర్వాత మా మమ్మీ ఏ కాస్ట్ అని అడిగింది. కాస్ట్ ఫీలింగ్ ఉంది, వద్దు అది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఇంకా గమ్మునున్నా. నేను చూసినాను ఇంక ఒప్పుకుంటున్నారు అనేసి, ఇంకా ఒప్పుకోలేదు మా పేరెంట్స్ వాళ్ళు. ఒప్పుకోకపోతే నేను అబ్బాయి ఇంక కాల్ చేసి ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోదాము, అక్కడ ఇద్దరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకొని సెటిల్ అయిదామని చెప్పిన. మ్యారేజ్ చేసుకోలే అప్పటికి, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. అట్లా ఒక 4 years అట్లా ట్రావెల్ చేశాను. ఇంట్లో వాళ్ళు కాస్ట్ ఫీలింగ్ అని చెప్పి ఒప్పుకోలేదని చెప్పి దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చేసారు. అందుకంటే ముందు చూద్దాం, అసలు ఎప్పుడు మీట్ అయ్యావు, ఎలా మీట్ అయ్యావు, తన పేరేంటి? తన పేరు వచ్చి రమేష్. ఓకే. తన పేరు రమేష్. అట్లా కాలేజ్లో అంటే అప్పుడు నేను ఊర్లో ఉంటుండే, ఇక కాలేజ్ అక్కడే జాయిన్ చేస్తే ఇంకా అక్కడే ఉండే. అయితే తను అక్కడ మీట్ అయింది అనమాట. ఎలా ఉండేది లవ్?
ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? నేనే చేసిన మేడం. ఓ ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసింది. ఓకే, ఎలా ప్రపోజ్ చేసావు? ఎలా ప్రపోజ్ చేసిన అంటే అంటే అన్ని షేరింగ్ అంతా బాగుంది. అంటే ఒక హస్బెండ్ ఎలా షేరింగ్ చేస్తారో కేర్ కేర్ చేసుకుంటాడు. చేసుకుంటారు, ఒక కిడ్ లాగా చూసుకునేవాడు ఓ అనమాట. సో అట్లా చూసుకుంటే అబ్బా ఫ్రెండ్స్ అంటే నాకు అంటే లైఫ్ లైక్ సబ్జెక్ట్స్ రాసి పెట్టడం, రిపోర్ట్స్ రాసి పెట్టడం, రికార్డ్స్ అన్ని. డౌట్స్ ఉంటే చెప్పడం, ఆ, అట్లా అట్లా. కాలేజ్ మిస్ అవుతే కూడా నాకు రికార్డ్స్ అట్లా ఓకే. హెల్ప్ చేయడం ఉంటుండే. ఇట్లా నేను అనుకున్న అబ్బా ఇట్లా అంత బాగా హెల్ప్ చేస్తుండు, ఈ ఈ ఈ అబ్బాయి నాకు లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండు అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయిపోయి ఒకసారి ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే అన్నాడా? డౌట్ వచ్చింది, ఏంటి ఇలా అంటున్నావు, నేను ఇంత క్లోజ్ ఉంటాను అని చెప్పినాడు. తర్వాత ఒక 1 వీక్ టైం ఇవ్వు అని అన్నాడు. నా గురించి కూడా అతనికి మొత్తం తెలుసు. ఓ అమ్మాయిలు కూడా కాదు, అబ్బాయిలు కూడా టైం తీసుకుంటారు అనమాట. అయితే తెలిసి ఒక 1 వీక్ అట్లా 2 వీక్స్ 10 డేస్ తర్వాత టైం తీసుకొని సరే అయితే ఓకే అని చెప్పినారు. అట్లా ఓకే చెప్పారు ఇద్దరు. ఓకే చెప్పినారు. సో ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఎట్లా ఉండేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? కాలేజ్లోనే, ఓన్లీ కాలేజ్లోనే కలుస్తుండే. అతను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కాబట్టి అతనికి పేరెంట్స్ లేరు యాక్చువల్లీ. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, చదువుకుంటుండే. అట్లా నేను కూడా ఏం ఫోర్స్ చేయకపోతుండే. లవ్ అంటే ఇంకా పార్కులు అవి సినిమా షికార్లు మాకు అట్లా తిరగకపోతుండే. ఓన్లీ కాలేజే. కాలేజ్లోనే మాట్లాడుతుండే, అండర్స్టాండింగ్, అర్థం చేసుకునేది. అండర్స్టాండింగ్. పిచ్చి తిరుగుడు అంటారు లవ్ ఎందుకైతే. ఈ జనరేషన్ లో పిల్లలు సినిమాలకి షికార్లకి వెళ్తే అది పిచ్చి తిరుగులో మీకు. ఓకే డన్ ఫైన్. అయితే అట్లా అని ఎందుకులే అట్లా అంతా తిరుగుడు అని చెప్పి అట్లా ఉండే అనమాట. తర్వాత ఇక డిగ్రీ స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఇంట్లో వాళ్ళు సరే అలా లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు, లవ్ ని నీ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కాస్ట్ చూసుకోలేదు అప్పుడు నువ్వు? నేనేం ఆలోచించలే మేడం. అంటే నాకేం ఫీలింగ్ లేనప్పుడు నేనేం ఆలోచించాను. నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు అమ్మాయికి కాస్ట్ ఫీలింగ్ ఆలోచించదు, అది ఎట్లయినా చేంజ్ మనకి కరెక్ట్ పర్సన్ కావాలి అంతే అని నువ్వు అనుకున్నా. కానీ కానీ ఒకసారి మా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు ఆ టైంలో. సో ఓకే డన్ ఫైన్. ఆలోచన చేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంట్లో హైదరాబాద్ వచ్చేసారు. కంటిన్యూ. తర్వాత ఏమైంది? హైదరాబాద్ వచ్చిన తర్వాత 4 years అట్లా ట్రావెల్ చేసినాం. ఇద్దరు జాబ్ చూసుకున్నాడు అతను, నేను కూడా ఇద్దరు మంచి జాబ్ చూసుకున్నాం. ఇద్దరం రూమ్ రెంట్ బాగా పెద్ద ఇల్లు తీసుకొని ఇట్లా రెంట్కి జాబ్ చూసుకుంటుండే, అంత బాగానే ఉంది. తర్వాత ఒక 4 years తర్వాత నేను ఇంటికి వెళ్తా ఇట్లా అని వెళ్ళేసి ఇక్కడ వెళ్ళిండు. అట్లా తర్వాత ఒక 20 days అయింది. అప్పుడు పోయేటప్పుడు చెప్పిండు నేను వెళ్తున్నా వస్తా అని చెప్పి, మళ్ళీ తిరిగి రాలేదు. కానీ నన్ను అనుకున్న స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ లేదేమో అని చెప్పి ఒక డే మొత్తం వెయిట్ చేసిన. నెక్స్ట్ డే కూడా కాల్ చేస్తుంటే అదే 20 days అయిపోయింది, కాల్ లిఫ్ట్ చేస్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్కి రిప్లై లేదు. ఇన్స్టా స్నాప్లో అన్నిట్లో మెసేజ్ చేసిన, రిప్లై లేదు యాక్చువల్లీ. ఏం చేయాలి? వాళ్ళ ఫ్రెండ్స్ది కూడా కాంటాక్ట్ ఎవరిది లేదు నా దగ్గర. ఫ్రెండ్స్ కాంటాక్ట్ కూడా ఎవరు లేదు, ఎవరిది లేదు నాకు, అతనిది తప్ప. ఏం చేయాలి అబ్బా, నేను ఎక్కడ ఉండు, అసలు ఉండా లేదా, మరి యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయిందా అని అట్లా ఆలోచించిన నేను. ఇక్కడ మీరు కాలేజ్ లైఫ్ లో ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నా? డిగ్రీ వరకు ఇంకా అంటే 2 years. 2 years. సో ఈ 2 years లో ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మాట్లాడకపోతున్నాను, హాయ్ బాయ్ పెట్టుకుంటుండే. కానీ ఆయనకి ఫ్రెండ్స్, ఆయన నంబర్స్ ఫ్రెండ్స్ది నా దగ్గర లేదు కాంటాక్ట్. అంతా ఏమి అంత తిరగడం అవన్నీ ఏం లేకుండే. సో ఎవరు కాంటాక్ట్ లో లేరు కాబట్టి ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇక అట్లనే ఇంకా వస్తలే అని చెప్పి నేను అట్లనే ఒక 6 months మూవ్ అయిపోయినా. అట్లనే నా రెంట్ మొత్తం ఇక జాబ్ చేస్తుండే కాబట్టి ఈజీగా రెంట్ అవన్నీ కట్టుకొని అట్లా ట్రావెల్ చేసిన ఒక్కదాన్ని. సడన్గా ఒకసారి ఏదో వరదో ఇట్లా నంబర్ బయట కనిపిస్తే బయటకు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది. అరే ఏంట్రా మీ ఫ్రెండ్కు ఇట్లా 6 months అవుతుందిరా, ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఏమన్నా ఉంటే నీకు కాంటాక్ట్ వేరే చెప్పురా అంటే, లేదక్క నాకేం తెలీదు అది అని వాడు అన్నాడు. అదే అంటే లేదురా ప్లీజ్ రా ఇట్లా అంటే, నీకు ఒకటి నిజం చెప్పాలా అక్క అంటే, ఏంట్రా చెప్పు అంటే, వాడు పెళ్ళి చేసుకోడు అక్క, నాకు ముందు ఎప్పుడో చెప్పినాడు, వెళ్ళిపోయినాడు నీకు వదిలేసి అని చెప్పాడు. సో ఓకే, ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్ కోసం నువ్వు అవసరమైనావు అప్పుడు అంతే అంటావా? అప్పుడు అంతే తెలియదు నాకు అప్పుడు అంతా. అంటే ఎవరు నమ్ముతారు, అంత హెల్ప్ చేస్తుండే, ఇంటికి వచ్చి కూడా చదువుకుంటుండే,
ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇద్దరము అట్లా చదువుకుంటూనే హెల్ప్ చేస్తుండే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని. ఇంకా సో నీతో ఉన్నంతసేపు కూడా అట్లాంటి బిహేవియర్ నువ్వు చూడలేదు? చూడలేదు అక్క, చెప్తున్నాను కదా మీకు మేడం కూడా. తిరగడము అవి ఇవి అక్కడ మూవీస్ లాంగ్ డ్రైవ్స్ అన్న అది ఉంటే నాకు అప్పుడు థాట్ వస్తుండే సో mind లో. ఓకే, కాలేజ్లో అంటే కాలేజ్కి వచ్చి పోతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువగా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. ఎప్పుడైనా ఇట్లాంటి నువ్వు అంటున్నావు కాబట్టి ఎక్కువ బయటకు వెళ్ళడం ఇష్టం లేదని. సో కలిసి ఉన్నప్పుడైనా కలిసి ఎన్ని నెలలు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అంటే బయటనా హైదరాబాద్? హైదరాబాద్ living. 4 years ఉండే. 4 years Fifth ఉన్నప్పుడు year కి, దెన్ అసలు ఆయన యాక్టివిటీస్ ఏంటి అని గమనించాలి కదా నువ్వు కూడా. ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు ఆ అనుమానమే లేదు తన మీద నీకు? అసలు లేదు మేడం మ్మ్. నాకు. మ్మ్. అంటే తెలుసు కదా ఎప్పటి నుంచో ఇంటికి కూడా వస్తుందంటే ఇంటికి ఎవరు అల్లవ్ చేస్తారు, అబ్బాయిని ఎవరు అల్లవ్ చేయరు. అంత అంత స్మార్ట్ గా ఉంటుండే అన్నమాట. మ్మ్. ఇట్లా సో ఏం జాబ్ చేస్తున్నాడు? నీతో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసేవాడు, బానే ఉండేవాడు. బాగా ఉండేవాడు. అన్ని అంటే చిల్లర అట్లా ఏం లేదు. మ్మ్. చదువుకుని కాబట్టి ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేస్తుంది. కానీ నాకు అప్పుడు ఎప్పుడు డౌట్ రాలేదు అట్లా వెళ్ళిపోతాడు అనేసి. ఓకే, నీకు డిగ్రీలో చదువుకునేటప్పుడు నీ దగ్గర నుంచి, అంటే ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరు, నీ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ లైక్ నాకు అవసరం ఉంది, బుక్స్ తీసుకోవాలి, లైక్ నాకు ఆయనకు ఉంటాయి కదా అవసరాలు, సో ఆ టైప్ లో నీ దగ్గర నుంచి ఏమన్నా అప్పుడు కూడా ఏం తీసుకునేవాడు? తీసుకోలేదు. ఓకే, తీసుకోలే. కానీ 4 years తర్వాత ఉన్న తర్వాత ఇద్దరం షేరింగ్ లోనే ఉండే. అసలు ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు రెంట్, కరెంట్ బిల్లు, ఇంట్లో రాషన్ అంతా ఆయననే వేస్తుండే. ఎక్కడ డౌట్ వస్తుంది అప్పుడు మనకి? నాకు నా సేవింగ్స్ నేను సేవ్ చేసుకుంటుండే, మొత్తం ఆయననే పెడుతుండే మనీ. ఎవరితో ఫోన్ మాట్లాడడము నీకు తెలియకుండా, మెసేజ్ చేయడం లేదు, ఫోన్ కూడా లాక్ ఉండదు, ఫ్రీ So, okay. వదిలేస్తుండే. వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ ఏమన్నా మీట్ అయినావా? మళ్ళీ ఏమన్నా కలిసినాడా? ఇంకా మీట్ కాలైనా అట్లా చెప్పంగానే ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా తెలిసినాక నేను మీట్ అయ్యి ఏడిసినా అంత 100 మందిని పిలిచి చెప్పినా కూడా ఫాల్ట్ నన్నే అంటారు. మ్మ్. ఒక అమ్మాయినే అంటారు కదా, నీకేం సిగ్గు లేదా, ఇంతకు ముందు చూసుకోలేదా, నువ్వు చదువుకున్నావు కదా, మరి ఇవన్నీ చూసుకొని సరౌండింగ్ చూసుకొని చేసుకోవాలి కదా అని అంటారు. మ్మ్. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అని వెళ్ళిపోయింది. 1 year నుంచి నేను ఇంకా డిప్రెషన్లా వెళ్ళిపోయి, మా పేరెంట్స్ 1 year నాకు టైం ఇచ్చింది, మా పేరెంట్స్ నన్ను నమ్ముకొని ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళకేం నేను ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు ఇతనేమో కనిపించట్లేదు, అత్తపత్త లేదు, ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి బయట అన్ని అప్పులు చేసి ఇంకా రెంట్ అవన్నీ కట్టుకొని ఉంటాను. ఈ మూమెంట్లో ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళలేను, జాబ్ చేయలేను కూడా. సో ప్రెసెంట్ అయితే ఏం చేస్తున్నావు మా? ఇప్పుడు ఇదే ఇట్లానే జాబ్కి వెళ్ళట్లేదని ఇట్లా ట్యూషన్స్ చెప్పుకుంటాం, చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటున్నాను. సో ఏ అమ్మాయి లైఫ్లో అయినా కొంతవరకు ప్రేమించే అబ్బాయి, కేరింగ్ అబ్బాయి దొరికితే ఎవరికైనా అట్రాక్షన్ అనేది కామన్. సో అట్రాక్షన్లో ఉండిపోయావు. సో ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు, ముందే హెచ్చరించారు నీకు వద్దమ్మా అన్న కూడా. సో ఇప్పుడు వాళ్ళని నువ్వు ఫేస్ వద్దు చేయలేకపోతున్నావు. అంటే కాస్ట్ అన్నారు. తర్వాత చదువుకున్నారు కాబట్టి, డిగ్రీ అయిపోయింది కాబట్టి, మీ ఇద్దరు జాబ్ చేసిన సెటిల్ అయినాక, వెల్ సెటిల్ అయినాక చేసుకోండి, 1 year టైం ఇస్తా అని చెప్పినారు. కానీ నువ్వు ఇప్పుడు వినలేదు. అక్కడ నేను ఫేస్ చేయలేను, ఇక్కడ ఈయన ఇక్కడ. Right. సో అందుకే అటు వెళ్ళలేక ఏం చేయలేక ఇక్కడ ఉండిపోయావు. ఇంకా ఇక్కడే ఉండిపోయాను. ఈ 4 years రిలేషన్లో నువ్వు ఎప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురాలేదా? అంటే బేసిక్గా అంటే 1 year 2 సంవత్సరాలు ఓకే, మీరిద్దరు జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మనం అమ్మతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం, ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. చాలాసారి ఈ 4 yearsలో నేను అట్లా డైలీ ఒక్కసారి అన్నా అంటుండే నేను నాకేమైనా పిచ్చా, నీతో ఉంటున్నా, లేకపోతే నీ 1 rupee కూడా తీసుకున్నానేమన్నా అట్లా అలాంటి అంటే మోసం చేసేవాడైతే నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాడు అసలు నా దగ్గర నుంచి. ఈ డ్రెస్ వేసుకోక, ఆ డ్రెస్సెస్ అట్లా కూడా అన్నాడు. అన్ని డ్రెస్సెస్ కానీ ఎప్పుడో ఒకటి తరచుగా అంటే కాకుండా ఎప్పుడైనా ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతుంది కదా. సో 4 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆయన యాక్టివిటీస్ త్రూ ఏదో ఒక సందర్భంలో నీకు అనిపించలేదా, కాదు ఇది కరెక్ట్ కాదు, వీడు నాకు కరెక్ట్ కాదు అని? అది ఇంకోటి ఏంటంటే మేడం, తర్వాత చెప్పినాడు. అంటే హైదరాబాద్కి వచ్చినాక ఆమెకి ఎక్స్ ఉండే ఒక ఆమె, అమ్మాయి ఆయన లైఫ్ లో ఉండే, అబ్బాయి లైఫ్ లో. నీకంటే ముందు? నాకంటే, నేను అప్పుడు ఎంట్రీ కాలేదు, నాకు తెలియదు ఆయన ఎవరు కూడా. స్కూల్ అనమాట ఫ్రెండ్. ఆమె పేరు ఉండే అజంతా ఎల్లోరా అని పేరు ఉంటుంది.
తన ఉండే అనమాట లైఫ్లో. తన కూడా ఆమెకి సిస్టర్ ఉంది, వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోకుండా లేదు నేను ఇట్లా చేస్తే మా చెల్లి కూడా ఇట్లా చేస్తుంది అని చెప్పి నేను అప్పుడు మాట్లాడితే నార్మల్ కామన్గా అప్పుడు చెప్పిండు ఫ్రెండే ఉండే, కాకపోతే నేను ఎక్కువ లైక్ చేస్తాను కానీ అది వన్ సైడ్ ఉండే, అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు. నీకు Okay. చెప్పాడా? నాకు చెప్పినాడు, సో అదొక్కటే చెప్పినాడు. అదొక్కటే నీకు తెలుసు. అదొక్కటి తెలుసు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేరన్నది కూడా అబద్ధమా లేకుంటే ఉన్నారా నిజంగానే? ఏమో పేరెంట్స్ లేరని చెప్పినారు, పేరెంట్స్ లేరు పెద్దమ్మతో ఉంటున్నాను ఇక్కడే అని చెప్పి. ఎప్పుడన్నా ఈ 4-5 సంవత్సరాలలో మీ డిగ్రీ అప్పటి నుండి నువ్వు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదా? లేదు అట్లా లేదు. తీసుకెళ్ళలేదు. తనని నమ్మేసి పిచ్చిగా తనతోటే వచ్చేసింది అంతే, అంతకు మించి ఏం ఆలోచించలేదు. ఒక అమ్మాయి నమ్మిన తర్వాత ఆ అమ్మాయి నా తోడు ఎక్కడ వరకైనా వస్తుంది అనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఇంకెందుకు చెప్తాడు, అవసరం లేదు. ఇక ఎప్పుడైతే ఇంకా అవసరం అట్రాక్షన్ పోయిందో ఇంకా వదిలేసుకుని వెళ్ళిపోవడమే చేస్తాడు ఇంకా అబ్బాయి. లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి నా వైపు వాళ్ళు ఇట్లా నేను ఇట్లా కొద్దిగా మనం ఆలోచించి దూరం తీసుకెళ్లే రిలేషన్ అయితే మనం మాట్లాడుకుని ఉంటారు. సో వాళ్ళ వైపు నుంచి ఏ మ్యాటర్ తనకి తెలియదంటే అది బేసికల్ గా అంటే జస్ట్ ఫర్ ఫిజికల్ రిలేషన్ అని అర్థమైపోతుంది అక్కడ. ఈ అమ్మాయి వెనకాల కూడా అమ్మ నాన్న లేరు అని అంటే అబ్బాయి ఆ స్టెప్ తీసుకోవచ్చు. బట్ ఏం లేని అబ్బాయి కంపల్సరీ ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు, ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటాడు. బట్ వీళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు, మీరు మంచిగా సెటిల్ అయిన తర్వాత జాబ్లు ఇస్తూ ఉన్నారు. సో అలాంటి టైంలో ఒక్కసారైనా కూడా మీ పేరెంట్స్తో మాట్లాడదాము, జాబ్ వచ్చింది అని ఈ అమ్మాయి తరపు నుంచి ఒక మాట మాట్లాడితే తప్పు చేశారు కదా. ఆల్రెడీ ఆగండి వెయిట్ చేయండి అన్నా కూడా వీళ్ళు ఆగకుండా మరి ఆయన ఫోర్సో మరి ఈవిడ ఫోర్సో తెలియదు, ఇద్దరు కలిసి వచ్చేసారు. ఆగినాము. మా మమ్మీ ఏమన్నదంటే డిగ్రీ అయిపోయినాక జాబ్ చూసినాం, అప్పటికి డిగ్రీ అయిపోయింది కంప్లీట్, ఇంటర్వ్యూకి వెళ్ళినాము, ఇద్దరు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చే టైంకి ఇట్లా జాబ్ వచ్చింది మమ్మీ మరి అంటే ఏమంటావు అంటే కాస్ట్ మమ్మీ అడ్డం పెట్టి. సో నేను మైండ్లో ఏమనిపించిందంటే ఇది కాని పని అని చెప్పి వచ్చేసింది. అప్పుడు నువ్వు ఒక మాట ఒప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా, అబ్బాయికి ఎవరు లేరమ్మా, లైక్ నాకు కాలేజ్ నుంచి తెలుసు, క్యాస్ట్ ఏముంది తెలుసు, జాబ్ చేసుకుంటే ఇంటికి చదువుకోవడానికి వస్తుండే అప్పుడప్పుడు, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే. నువ్వు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మీ మమ్మీ వాళ్ళతో? అంటే చెప్పలేదు అప్పటి వరకు నేను, అంటే ఇక ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తుండే ఫ్రెండ్ లాగా ఉంటుండే కాబట్టి ఇంకా ఈ టాపిక్ ఇంత జల్లి ఎందుకు అంటారు అని, మళ్ళీ కాలేజ్ వద్దంటారేమో అని చెప్పి ఇంకా మెచ్యూర్డ్గా ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ఇది కాదులేమో కరెక్ట్ టైం అని చెప్పి చెప్పలేను నేను అనమాట. సో ఓకే, మరి లివింగ్ లో ఉన్నారు, లివింగ్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంటికి కాల్ చేసి మేము ఇలా ఉంటున్నాము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని ఎప్పుడైనా చెప్పావా ఇంటికి? ఒక్కసారి కూడా అసలు కాల్ చేయలేదు, చెప్పలేను. అంటే జాబ్ సో చేస్తా ఫ్యూచర్ అనుకున్నారు కదమ్మా ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు, ఇక జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు, చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సరే వీఆర్ గుడ్, మేము బాగున్నాము, మేము పెళ్లి చేసుకుంటామా, ఇప్పటికే హ్యాపీగా ఉన్నామని ఒక మాట నువ్వు కాల్ చేయాల్సింది ఇంటి వాళ్ళకి. అదే అప్పుడే చేస్తామనే టైంలో ఈయన కనిపించకుండా వెండి నాకు. సరే ఒకవేళ వాళ్ళకి చెప్పలేదు, నువ్వు 4 years అబ్బాయితో ఉన్నప్పుడు, సరే మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా పర్లేదు, మనం పర్సనల్గా మ్యారేజ్ చేసుకుందాము అట్లా అదిగా మమ్మీ కాస్ట్ ఫీలింగ్ పెట్టింది కాబట్టి. అవును, ఇప్పుడు మీ మమ్మీ నీతో మేము మెచ్యూర్డే కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చెప్తామని అనుకున్నా, వచ్చేసావు. ఆ టైంలో ఈయన మిస్ అయిపోయింది. అవును, వాళ్ళు వద్దన్నారు, లేదు వీళ్ళు ఒప్పుకునేటట్లు లేరు అని ఇద్దరు వచ్చేసారు. మరి వచ్చినప్పుడైనా జాబ్ చేసుకుందాం, జాబ్ చేసుకోదానికంటే ముందు మన ఇద్దరం ఒక దగ్గర ఉంటున్నాము అని అంటే, ఇప్పుడు మీ పేరెంట్స్కి తెలిసి ఉండడం వేరు, పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నారు, తప్పే ఉందా అనుకోవచ్చు. బట్ వాళ్ళు వద్దన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు వాళ్ళ దగ్గర నుంచి అన్నప్పుడు, ఈ అబ్బాయి దగ్గర ఒక మాట, మనం పెళ్లి చేసుకుందాము, ఇట్లా పెళ్లి కాకుండా ఇద్దరం ఒక రూమ్లో ఉంటే బాగుండదు, చూసే వాళ్ళకి కూడా చండాలంగా ఉంటుంది, పెళ్లి చేసుకొని ఉందాము, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే మంచిగా చేసుకుందాము, అప్పుడని ఒక మాట అడిగిన మేడం. నేను అడిగితే అంతన్నా ఇప్పుడే కదా జాబ్ ఎక్కినాం, ఇప్పుడే హైదరాబాద్కి వచ్చి అప్పుడే పెళ్ళి ఎందుకు, ఆగు కొంచెం తెలుస్తుంది మనకు కూడా, రెంట్స్ అవన్నీ రెంట్ అవన్నీ పే చేస్తే తెలుస్తుంది కదా రెస్పాన్సిబిలిటీ ఏంటని, నాకైనా ఆయన అబ్బాయికైనా తెలుస్తుంది అని చెప్పి అట్లా కవరింగ్ చేసినాడు అనమాట. అవును నేను కూడా అనుకున్న నిజమేలే, ఎందుకు తొందరగా అని చెప్పి ఇంకా గమ్మున. సో నాకు తెలిసి ఆయన కొంచెం బాగానే సైలెంట్ కానీ మెచ్యూర్డ్ గానే ఆలోచించాడు. 2 points తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు
తనతో ఉన్నా రేపొద్దున పెళ్ళని ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ నన్ను దూరం పెడతారని అనుకోవచ్చు. మేబీ ఫస్ట్ నుంచి క్యాస్ట్ ఫీలింగ్ అనే దూరం పెట్టారు అబ్బాయిని. సో మేబీ అది మనసులో ఉంచుకొని పోనీ నీకు చెప్పెళ్ళినా బాగుండేది, ఇక్కడ వరకు చాలే, ఇంకా మన వల్ల అవ్వదు అని అనుకున్నా అమ్మాయితో ఉండాల్సిన అవసరం లేదు అలా చెప్పి వెళ్ళిపోయినా బాగుండేది. సడన్ ఆఫ్ అసలు ఎందుకు వెళ్ళిపోయినట్టు నీ లైఫ్ లో నుంచి? అదే కదా మేడం, అందుకే ఇక్కడ వచ్చాను నేను. ఎప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. ఎప్పుడు ఏదైనా ఒక డబ్బులు అవసరం ఉంటుంది, డబ్బులు వేస్తుండే, రెండు వాళ్ళ ఊరు కానీ వేస్తుండే, ఆయన ఆధార్ కార్డ్ కానీ అవి ఏం చూడలేదా? 4 years ఒక దగ్గరే కలిసి ఉన్నారు. పెద్దమ్మ దగ్గర ఉండే అప్పుడు అంత అవసరం ఆధార్ కార్డ్ నేను ఎందుకు చూస్తాను. ఒక అబ్బాయితో ఉంటున్నాము అని అంటే 4 సంవత్సరాలు మామూలు విషయం కాదు. సంవత్సరం 6 నెలలు పోనీ వదిలేసాయి, ఏదో ఉన్నారు ఓకే అనుకోవచ్చు. బట్ 4 సంవత్సరాలు అని అంటే వాళ్ళిద్దరికి సో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. అక్కడ నువ్వు చాలా పెద్ద తప్పు పెళ్లి కాలేదు 4 సంవత్సరాలు అన్నప్పుడు నువ్వు తెలుసుకో, అంటే అనుమానంతో కాదు నేను అనేది, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అని తెలుసుకోవాలి కదా అని అంటున్నాను. రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది, నీ చేతిలో లేదు ఇక. ఆ టైంలో కాదని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బతిమలాడుకున్నా అది అసలు లవ్వే అవ్వదు. ఏమంటావు? ఇట్స్ నాట్ లవ్, ట్రూ లవ్. అది లవ్ అని అంటే సోల్ టు సోల్ కనెక్షన్ ఉండాలి. అది హీల్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఉంటది లవ్ అనేది. ఇప్పుడు ఇద్దరికి గాయాలిని అంటే లవ్, ప్రేమ అంటే తనని తలుచుకుని ఆ బాధ అనేది మర్చిపోవాలి. కానీ అక్కడ ఆ బాధ లేదు. దే ఆర్ ఓన్లీ జస్ట్ ఫిజికల్ కోసం మనం చూస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటే నాకేంటి, నువ్వు ఎలా ఉంటే నాకేంటి, ఏదో అట్రాక్షన్ అయిపోయింది అంతే, అంతవరకే ఉంటది. ఇట్స్ నాట్ లవ్. సో అది వాడు నీ వాడు కాదు, నువ్వు వదిలేసేయి అంతే. ఇంకెక్కడుంటే నీకు అనవసరం. ఎందుకంటే తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు కాల్ లేదు, రెస్పాండ్ లేదంటే ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ వన్ ఫర్ యూ. అంతే. కానీ ఒకటి ఏంటంటే మేడం, మొన్న అంటే తెలిసింది, వెళ్ళిపోయినాక 1 month నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. వాళ్ళ ఆఫీస్ తెలుసా? అసలు కాంటాక్ట్ తెలియదు. ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆఫీస్ మా జాబ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, మొత్తం కంప్లీట్ రిజైన్ ఇచ్చేసినాడు. అది ఆఫీస్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఉన్నాడు ఆయన. సో ఈ విషయం ఇప్పుడు కాదు, అబ్బాయికి తెలుసా? తెలీదు. అతను వెళ్ళినాక నాకు ఇట్లా ఏదో అంటే సిమ్టమ్స్ అంటే చక్కెర వస్తుందంటే హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు. రోషిని గారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నారు, ఎన్ని రోజులైంది తను కనిపించకుండా వెళ్ళి? 1 month అవుతుంది. 1 month అవుతుంది అంతే. చాలా పెద్ద ప్లాన్ వేసాడు తెలుసా? నీకు అది అర్థం అవుతుందా? ఇప్పటికే అర్థమైందా, అర్థం కాలేదా? మేబీ నీకంటే మంచి సంబంధం వచ్చిందేమో, తన రిలేటివ్స్ వాళ్ళు తీసుకొచ్చారేమో, తన గురించి ఎక్కడ తెలిస్తే నువ్వు ఎక్కడ వదిలేస్తావో ముందుగానే తన అవసరాలను తీర్చుకుని వదిలేసుకుని వెళ్ళిపోయాడేమో. పోనీ నీ వైపు నుంచి ఆలోచిద్దాం, మేబీ అతని వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. సో ఎన్నాళ్ళు ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నేను వద్దు అనుకుంటున్నారు. అది మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడేమో. ఒక్కసారి అప్పుడు 4 years జర్నీలో ఒకసారి చెప్పిన వాళ్ళ డాడీ జాబ్ ఉంది, సింగరేణి జాబ్ ఉంది అని చెప్పినాడు. యాక్చువల్లీ వచ్చేసింది నాకు అని చెప్పి, ఇంకా రాలేదు, వస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పినాడు. ఒకటి మెడికల్ టెస్ట్ ఉంది, అది టెస్ట్ అయిపోతే ఇంకా నేను జాయినింగ్ అని అన్నాడు. సింగరేణి అంటే గవర్నమెంట్ జాబ్ కదా మేడం అని నేను అట్లా అప్పుడు చెప్తుండే, కానీ ఇంకా మంచిదే కదా గవర్నమెంట్ జాబ్, సెటిల్ అయిపోవచ్చు అని అట్లా అనుకున్నా. కానీ ఈయన నన్ను వదిలేసి పోతాడు జాబ్ వస్తే అని అనుకోలేదు అసలు ఎప్పటికి. మరి ఎప్పుడు నాకు ఈ 4 years జర్నీలో అస్సలు ఇంత చీమంతా కూడా అనిపించలేదు. అరే నాకు ఈయన ఏమంటారు వదిలేసి వెళ్ళిపోతాడు అని. ఎందుకంటే అన్నీ మొత్తం ఏ నుంచి జెడ్ వరకు చూస్తుండే నాకు. చెప్పే మాటల్లో మాకు అట్లాగే అర్థం అవుతుంది. అంత బాగా ప్రేమించినోడు సడన్ ఆఫ్ ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? డౌట్ రాలేదు నీకు? ఒకటి వెళ్ళిపోవడము అని అంటే ఆయనకి ఏమైనా అయ్యని ఉండాలి. నేను అంత ప్రేమించినోడు వదిలేసి ఉండాలంటే 4 సంవత్సరాలు ఉన్నాడు, ఉండలేడు. లైక్ మనం అర్థం చేసుకోవాలంటే లేదు, నువ్వు ఇంకేదో నాకు ఓపెన్ గా చెప్పట్లేదు అనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమైంది దాని ప్రకారం అయితే నువ్వే సరిగ్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా గొడవ కూడా లేదు అసలు, ఇలా కొట్టుకున్నాడు గొడవ. ఈ 4 సంవత్సరాలలో మీ అమ్మ వాళ్ళు నేను చెప్తున్నా చీమంతా కూడా అసలు ఏమి లేదు మా ఇద్దరి మధ్యలో. మరి అన్ని బాగానే ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటావు? నీకేమైనా అర్థమైందా? నాకేం క్లిక్ వస్తుందంటే జాబ్ వచ్చింది కదా, నాకంటే బెటర్ అమ్మాయి దొరుకుతుందేమో అని అట్లా అని తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అదొక్కటే ఇంకా వేరే ఏం లేదు. కానీ ఎక్కడ కూడా డౌట్ రాకుండా భలే గేమ్ ఆడినాడు చూడు. అది నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు చాలు.
సో ఏ అమ్మాయి Smart అయినాలే game. నువ్వనే కాదు ఏ అసలు అమ్మాయి అయినా ఎవ్వరు కూడా 4 కళ్ళు ఎన్ని కళ్ళు ఉన్నా కూడా ఎవరు గుడ్డిగా నమ్మి ఉమ్, ఒకరిని అంటే మనం మన ఇష్టపూర్వకంగా రిలేషన్షిప్ లో ఉంటున్నామంటే చాలా ముందు వెనక ముందు ఆలోచించాలి మనం. బట్ ఇప్పుడున్న లైక్ ప్రెగ్నెంట్ ఎట్లా? కాలంలో ఇవన్నీ కామన్ అనుకోవచ్చు మౌనిక. బట్ ఇదంటే ప్రెగ్నెన్సీ అంటే ఇక తన ఇష్టం. కొన్ని రోజులు ట్రై చెయ్యి, ఎక్కడున్నాడు ఏంటి, వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్తూ ఉండు. ఇప్పుడు ఏంటంటే అంతకు నేను ముందు ఇప్పుడు college- నాకు ఉంది రైట్స్ ఉంది, బికాస్ నేను ప్రెగ్నెంట్. పోలీస్ కంప్లైంట్ చేసి కేసు కూడా వేయచ్చు. వాడిది ముందే జాబ్, గవర్నమెంట్ జాబ్ పోతుంది, మరి ఉన్న జాబ్. ఏ అడ్రస్ పెడతావు నీకే తెలియదు అంటున్నావు కదా, అంతే పేరు ఒకటి చాలు కదా. ఫోటోస్ ఉన్నాయి కదా మేడం, ఎంక్వైరీ చేస్తారు కదా నా దగ్గర, మేము ఇద్దరం దిగిన ఏ ఊరని photos చెప్తావు? అవి ఇవి అని. వరంగల్ అని ఒకసారి అన్నీ ఉండే Okay. టాపిక్ లో వచ్చి ఏం తెలుసుకోకుండా ఎట్లుంటావు? 4 సంవత్సరాలు డిగ్రీతో పాటు కొన్ని జాబ్ అంటే జాబ్ లో పరిచయం మరి ఉంటే ఇంత అమాయకంగా ఉండకూడదమ్మా ఈ సమాజంలో. పిల్లలు ఇట్లాగే మోసపోతూ ఉంటారు. ఆయనకి ఎక్కడ ప్లస్ అయిందంటే రీనా గారు, నాకు అర్థమైంది దాని ప్రకారం, ఈమె లవ్ చేస్తుంది, ఈమె ఇంట్లో చెప్పుకుంది, ఈమె వాళ్ళు వద్దంటే అబ్బాయితో వచ్చేసింది, అన్ని ఎవరి దగ్గరే ఉన్నాయి. ఇంకా అందుకే ఎటు చెప్పుకోలేకుండా అట్లా ఉండిపోయింది. ఆమె వచ్చింది, నాకేం సంబంధం లేదు, నేనేదో ఉండమంటున్నాను అన్నట్టుగా ఉంది ఆయన బిహేవియర్. సో ప్రెసెంట్ ఇప్పుడు స్టేషన్కి వెళ్తానంటావు. ఫొటోస్ ఉన్నాయి కాబట్టి వెళ్తాను. ఎంక్వైరీ చేస్తారు కదా, ఫొటోస్ ఉంటాయి, ఏరియా ఉంటుంది కదా, పక్క ఎక్కడైనా దొరుకుతాడు కదా అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మేడం, ఫోర్స్ గా నేను తీసుకురాలేను రైట్, అతన్ని. కరెక్ట్, నాకు అది వద్దు అసలు. నేను కింద ఆయన ఇప్పుడు నేను ఎంత కేసు పెట్టినా, మహిళా మండలికి ఇచ్చినా, కొట్టించినా కూడా ఆ కలిసి ప్రేమ ఉండాలి నాకు కదా. రాదు కదా. అవును, మరి ఇవన్నీ ఆలోచించుకున్నాను, ఎందుకు ప్రెగ్నెంట్ అనేది ఎందుకు ఉంచుకున్నావు? నాకు ఇప్పుడు నువ్వు తెలియదు ప్రెగ్నెంట్ actually. అడ్డు పెట్టుకొని ఆయన తెచ్చుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, వాళ్ళు కొట్టో తిట్టో చేస్తారు. దాని తర్వాత ఒక పిల్లగాడు పుట్టిన తర్వాత నీతో ఉంటాడా స్టాండర్డ్ గా? అదే అంటుంది, అదే నాకు అవసరం అంటున్నాను, లేదు నాకు అంటుంది. అవసరం లేదు అని అనుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ డెసిషన్. వద్దు నాకు ఇంకా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నేను అమ్మాయిలకి మెసేజ్ ఇచ్చాను, ప్యాంపరింగ్ చేసి చూస్తుండు, మనీ ఇస్తుండు, అది ఇస్తుండని గుడ్డిగా నమ్మద్దని నేను మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. Correct. ఏ అమ్మాయికైనా కూడా కరెక్ట్, అదే అనుకుంటున్నాను. ఉట్టిగా నమ్మేది Super. ఏదో ప్రేమ చూడిపోయి అయిపోదు ప్రేమ. గుడ్, దట్స్ గ్రేట్. సో నీ ద్వారా అయినా ఇంకొంతమంది మారతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆవిడ అన్నట్టు ఈ కాలంలో ఏముంది, రెడ్ ఫ్లాగ్స్ అంటారు, గ్రీన్ ఫ్లాగ్స్ అంటారు. గ్రీన్ అంటే మంచిగా ఉండడం అనమాట, దానికి ఓకే చెప్పరు. ఓన్లీ రెడ్ ఫ్లాగ్స్కి అంటే విచ్చలవిడిగా తిరగడం, తాగడం, తిరగడం, అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయిలకే అమ్మాయిలు ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ వేరు, అబ్బాయి కూల్, తనే ఇప్పుడు నువ్వు అన్నట్టు తనే వెనకబడింది కాబట్టి ఇంకా అట్లా ఆయనతో అట్లా గడిచిపోయింది అనమాట. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలకి ఎక్కువ మోసు చూపిస్తున్నారు. సో అట్లా ఎట్లా వెళ్తున్నారు, ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్, ఇంకా సోల్మేట్ అని ఏమీ లేవు. జస్ట్ ఉన్నామా, కలిసి ఉన్నామా, ఆ తర్వాత విడిపోయినామా. సో అది లైట్ తీసుకోవాలి. ఇంకా మనం కూడా ఇంకా మన చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది అనుకో, లైట్ తీసుకుని మన లైఫ్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏమేమి ఫేస్ చేసామో దాన్ని కొద్దిగా స్ట్రాంగ్గా బయటకు వచ్చి రేపు ఫ్యూచర్లో కాబోయే పార్ట్నర్ని కూడా కరెక్ట్గా జడ్జ్ చేసుకొని ట్రావెల్ అయ్యి మనం ఎన్నుకోవడం బెటర్. మీ పేరెంట్స్ తో మంచి కూర్చొని మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నీకు కొంచెం ఆయన్ని మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చెప్పినట్టుగా విని ఒకసారి ఈ టైంలో ఫైనల్గా ఈ మ్యాటర్ అనేది అతని వరకు తెలిస్తే మంచిది. ఒకవేళ ఫ్యూచర్లో నాకు తెలియలేదు, లేదంటే నేను వచ్చేవాడిని అనే ఒక ఫాల్స్ ఇంటెన్షన్ రాకుండా ఒకసారి అతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం. ఆయన నెంబర్ ఉందా నీ దగ్గర? ఏదో ఒకసారి ట్రై చేయి. లిఫ్ట్ చేయట్లేదా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. The number you have dialed is currently busy. Please try later. కట్ చేస్తున్నాడు. అంటే ఇది ఇప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? అంటే ఇంతకు ముందు ట్రై చేసిన మ్యామ్, ఎత్తట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తన ఒక ఫ్రెండ్ ఉన్నారు మ్యామ్. సో అతను ట్రై చేయి ఒకసారి. ఒక మాట చెప్తాం, తప్పేం లేదు. మనకి ఒకసారి మీరు ట్రై చేయరా ఒకసారి మీ ఫోన్ తో? అంటే మేబీ నీ నెంబర్ తన నుంచి నెంబర్ కాకుండా, తన ఒకసారి మనం నెంబర్ తో చేద్దాం. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. చెప్పు, నెంబర్ చెప్పు. 905
29. ఓకే, రీనా గారు ఒకసారి మీరు మాట్లాడండి. హలో. హలో, ఎవరండి? రోషిని వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. మీ పేరు? రోషిని తెలుసు కదా మీకు? తెలుసండి. రోషిని వాళ్ళ అక్కని మాట్లాడుతున్నానండి. చెప్పండి. యాక్చువల్లీ రోషిని వాళ్ళ లవర్ మీరు ఫ్రెండ్స్ కదా? అవునండి. రైట్. ప్రెసెంట్ ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసా? ఎలా ఉందండి? అంటే ఆఫ్టర్ 4 years ఆఫ్ ద రిలేషన్షిప్ అతను వదిలేసి వెళ్ళిపోయాడంట నెల క్రితం. బట్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అవునా? సో ఆయన గురించి మీకేమన్నా వివరాలు తెలుసా? మీ ఫ్రెండ్ గురించి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ప్రెసెంట్ ఎక్కడున్నాడు అసలు తను? ఏమన్నా మీకు ఏమన్నా తెలిస్తే చెప్తే బెటర్ మాకు. లేదండి, నాకు కలవ కూడా ఒక ఆల్మోస్ట్ 3-4 months అయిందండి. ఓ ఓకే. 3-4 months నుంచి నాతో కాంటాక్ట్ లో లేడు, నాకు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఓకే. ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. అది విషయం అండి. ఇది యాక్చువల్లీ తను చెప్పడం ఏంటంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్నా కూడా తన సొంత ప్లేస్ కానివ్వండి, తన ఊరు పేరు కానివ్వండి, ఏది క్లుప్తంగా ఏం చెప్పలేదు క్లారిటీగా. హీఈస్ నాట్ క్లారిటీ అబౌట్ హిమ్సెల్ఫ్. సో అలా మెయింటైన్ చేసుకుంటా వచ్చి ప్రెసెంట్ ఇప్పుడు తనని ఇట్లా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదేమోనని నా ఫీలింగ్. పోనీ ఈ మ్యాటర్ తెలిస్తే అయినా మళ్ళీ తిరిగి వస్తాడేమో అని చిన్న హోప్ తోటి మీ వరకు కాల్ చేయడం జరిగింది. రోహిణి అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంది, కానీ ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు నాకు. లేదు, 2 days బ్యాకే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పింది. ఓకే ఓకే. యా. అంటే తను కూడా నాకు కలవక కూడా ఆల్మోస్ట్ 3-4 months అయింది. వాడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటో కూడా తెలియదు. ఓకే. అంటే వాడు నా రూమ్మేట్ అయినా నా ఫ్రెండ్ అయినా కానీ ఎప్పుడు వాళ్ళ ఊరు గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు వెళ్ళింది లేదు. నేను వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళని ఆల్టర్నేట్ నెంబర్స్ కానీ ఏమి తీసుకుంది లేదు. ఓకే. సో వన్ థింగ్, లవ్ చేసుకుంటున్నారు తెలుసు, కానీ ఈ విషయం నాకు ఇప్పుడు తెలియదు. మీరు చెప్పేదాన్ని నాకు తెలియదు. నేను షాక్ అవుతున్నాను. రైట్ రైట్. అందుకని మరి 2-3 months నుంచి కూడా నాకు ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు. ఓకే అండి. సో ఇప్పుడు ఈ మ్యాటర్ తెలిసే విధంగా మనం ఏం చేయలేమంటారు అయితే మీ త్రూ కానీ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా సర్కిల్లో? లేదండి, ఇప్పుడు వన్ థింగ్, రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండి మాట్లాడుకుంటే ఏమన్నా కనుక్కుంటే సడన్ గా కాల్ చేసి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఏంటని కనుక్కోవడం అనేది మేబీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇన్నేళ్ళ మా ఫ్రెండ్షిప్ లో కూడా ఎప్పుడు అంటే ఈ ఇష్యూ అయితే ఎప్పుడు రాలేదు, ఏం తెలియలేదు. ఓకే. అండి. కానీ ఇది అంతా చూస్తుంటేనండి పెద్ద ప్లాన్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర తన వ్యక్తిగత విషయాల గురించి కానీ, తిన దగ్గర అట్లీస్ట్ పార్ట్నర్ తో అయినా షేర్ చేసుకోవాలి కదా. ఇంత ఎందుకు దాచుకున్నాడు తన వ్యక్తిగత విషయాలు ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. ఓకే, తన వాళ్ళ ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ వచ్చారు, అందుకే వద్దనుకున్నారు, అదంతా చెప్పింది మనకి. సో మేబీ అదేమైనా మనసులో ఉంచుకొని ఇట్లా అందరి ముందు ఇట్లా ఉండిపోయాడు. తను ఇంతకు ముందు అంటే మీతో ఎలా ఉండేవాడు, ఇలా చేస్తాడు అని అనుకున్నారా మీరు అసలు? లేదండి, ఇప్పుడు అలా ఉంటే నేను తనకని చెప్తాను కదా, వద్దమ్మా ఇలా ఉంది ఇష్యూ అని. ఎప్పుడు ఇది తన దగ్గర నుంచి ఎప్పుడు నాకు ఈ విషయం రాలేదు, వాడు నాకు ఎప్పుడు చెప్పలేదు. సో నా 4 years నుంచి లవ్ లో ఉన్నారు. సో నేను అనుకున్నాను ఉంది, ఇంకా చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ మనకి ఐడియా లేదండి ఇదంతా. సో అంతేలేండి. ఇంత నటించవలసిన అంత అవసరం ఏమొచ్చింది అమ్మాయికి? ప్రతిదీ అబద్ధం చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక అమ్మాయిని ఇట్లా చీట్ చేసి ఇంత చేసే అంత అవసరం ఏమొచ్చిందంటారు ఆయనకి? అది మనం ఎలా చెప్తామండి, మైండ్ లో ఏముందో మనకి ఐడియా లేదు కదా. రైట్, అంతే అండి. పార్ట్నర్ దగ్గరే తన విషయాలు ఏమీ చెప్పలేకపోతే ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్తాలి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక్కసారి చెప్పండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విషయం వరకు వాళ్ళ వరకు చేరేలాగా చూడండి. యా, ఓకేనండి, థ్యాంక్ యూ. సో నీ దగ్గరే కాదు మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కూడా తన వ్యక్తిగత విషయాలు ఏమీ షేర్ చేసుకోలేదంట. ఏంటి నాకు ఏదో ఏంటి నాకు అర్థం కావట్లేదు. బేసికల్ గా చేసేది ఈ పనులు, తన వ్యక్తిగత పరిచయాలు కానీ లేదు వ్యక్తిగత విషయాలు ఫలానా అని ఎవరు చెప్పుకొని లేదా దేశానికి వాటిల్లే విధంగా కలిగించే విధంగా
ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తారు చూసారా, అట్లా ఉంది నాకు. ఇప్పుడు అలాగే చేశాడు కదా, దాన్ని బట్టి చూస్తే అలాగే ఎక్కడ నన్ను అర్థమవుతుంది. పట్టుకుంటారా, నేనేం తప్పు చేశానా, లేదా నేను ఈ పర్పస్ అంటే అంటే నీతో ఇంతకుముందు ఉంటూ ఏమైనా చేసి ఉండాలి మరి నీతో ఇలాగే. ఉంటూ ఇంకా ఏమన్నా వ్యవహారాలు బిజినెస్ టైప్ ఏమన్నా మాట్లాడేవాడా ఇంట్లో? లేదు మేడం, అవన్నీ ఏం లేకుండా. ఏం లేకుండే. రీనా గారు, ఒకప్పుడు లవ్ ఎలా ఉండే అంటే ఒకప్పుడు జనరేషన్లో వాళ్ళు లెటర్స్ రాసుకోవడము, బుక్స్ దగ్గర నెంబర్లు రాసుకోవడము, ఇట్లా అంటే బుక్ దగ్గర కళ్ళతో నుంచే సైగలు చేసుకోవడం. చేసుకోవడము ఇలా చూస్తూ ఉంటుండే మనం, లైక్ సినిమాలో అయినా బయట అయినా కూడా. కానీ ఇప్పుడు జనరేషన్లో లైక్ గుడ్డిగా నమ్మేస్తున్నారు. జస్ట్ ఇష్టపడుతున్నా చాలు, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తాడు, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, సో ఇలాంటివి ఏం తెలుసుకోకుండా చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో ఇప్పుడు తిన స్టోరీ గురించి మాట్లాడితే అసలు ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు తనంటే, అసలు ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోవడం ఏంటండి, అసలు ఏం చెప్పకుండా. రైట్. సో ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, టైం పాస్ బ్యాచ్ ఇంకొకలా ఉంటారు. సో ఇది టైం పాస్ అంటే ఏ గోల ఉండదు, నీకు ఏ గోల ఉండదు, నాకు ఏ గోల ఉండదు, సొసైటీకి కూడా ఏ గోల ఉండదు. హ్యాపీ, దేర్ హ్యాపీగా ఉన్నామా పోయినామా. సో ఎక్కడైతే వస్తుంది ఈ ట్రూ లవర్స్, ఎప్పుడైతే మనసు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు సోల్స్ హ్యాపీగా నువ్వు లేకపోతే నేను ఆ మాటలన్నీ ఒక్కసారి ఫిజికల్గా కనెక్ట్ అయిన తర్వాత ఉండవు. ఆ మాట ఎప్పుడైతే నీ గొంతు నేను వినాలనుకుంటున్నా, నేను బాధగా ఉన్నప్పుడు నువ్వే కావాలి, అట్లాంటి ఒక ఫీల్, సోల్ ఫీల్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఫిజికల్ కాంటాక్ట్, ఫిజికల్గా రిలేషన్ ఉన్న తర్వాత అవన్నీ ఏం ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది ఓన్లీ అవసరాలు, ఓన్లీ అట్రాక్షన్, ఓన్లీ డబ్బు, ఇవే. ఈ రిలేషన్షిప్లో ఏమీ ఉండదు. అట్లా కొంతమంది ఇట్లాంటి అమాయకులు కొద్దిగా కేర్ చూపించిన, ఇప్పుడున్న కొద్దిగా హ్యాపీగా డ్రింక్ చేసి స్మోక్ చేసి ఓ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి బయటకు వస్తారు. అలాంటి వాళ్ళని ఇష్టపడడం జరుగుతుంది. వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోకుండా అమాయకంగా మోసపోయే ఆడవాళ్ళు. ట్రూ అంటే అటువైపు లేదు లవ్, ఓన్లీ ఇటువైపు మాత్రమే కనిపిస్తుంది. నాకెందుకులని వదిలేసుకున్నాడో, అసలు ఇప్పుడు వరకు మనం పరిష్కరించని ఒక సమస్య ఎప్పటికైనా అది ఉండిపోద్దేమో. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా తను వెళ్ళి కనుక్కున్నా కనుక్కోకపోయినా అది ఆవిడిష్టం. బట్ ఇప్పటికైతే అది ఎప్పటికీ పరిష్కరించని సమస్య. వాట్ ఈస్ హీ అని తనకి తెలియదు, ఇప్పుడు మనకు కూడా ఇంత కూర్చొని మనకు కూడా తెలియట్లేదా ఆయన ఏంటా అని. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ట్రూగా లవ్ చేసుకునే ఇద్దరు ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు అటు ఇటు ఫ్యామిలీస్ పరంగా ఆలోచించుకొని ఫ్యూచర్గా ముందుకు వెళ్ళడం మంచిది. సో ఒక్కళ్ళు వద్దనుకున్నా ఆ పెయిన్ని ఇంకొకళ్ళు తీసుకోలేరు. చూడండి చాలా వరకు ఇప్పుడు నువ్వు డిప్రెషన్లో ఉండిపోయావు, కొంతమంది సూసైడ్ వరకు వెళ్తారు. ఇంకొంతమంది చాలా మంది చూసాం చేతులు కోసుకోవడం, లేదంటే ఎదుట వాళ్ళని సాడిస్ట్లుగా మారిపోయి సైకోల్లాగా చంపేయడం ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు. సో లైట్ తీసుకున్నారా, లైట్, దాని గురించి పట్టించుకోవసలేదు. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అప్పుడే మ్యాటర్. అది సీరియస్సా కాదా అనుకున్న తర్వాతే మనం రిలేషన్షిప్లోకి వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇప్పటికి ఏదో జరిగిపోయింది అయితే జరిగిపోయింది. మేము కూడా మా ప్రయత్నం చేసాం. ఆయన ఎక్కడున్నాడు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్కే, నీకే షేర్ చేసుకున్నాడు, ఇంకా ఫ్రెండ్స్కి ఏం షేర్ చేసుకుంటాడు. మేబీ ఏమో నువ్వు ఒక చాప్టర్ అనుకొని ఇట్లా పేజ్ తిప్పేసి వెళ్ళిపోయాడు, దట్స్ ఇట్. నువ్వు కూడా అంతే, ఆడు కూడా ఒక చాప్టర్ అని చెప్పి నువ్వు కూడా ఇంకో పేజ్ తిప్పే. సో నీకు జరిగింది నువ్వు ఎట్లయితే నలుగురికి సమాజానికి ఆడపిల్లలకు చెప్పాలనుకున్నావు, దట్స్ వెరీ సూపర్ అసలు. సో నాకు జరిగింది ఏ అమ్మాయికి జరగకూడదు, మీరు కూడా నమ్మొద్దు అని చెప్పా చూడు, సూపర్ మా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మంచిగా కెరియర్ మీద ఫోకస్ చెయ్యు, మంచిగా నీ లైఫ్ని లీడ్ చేసుకో. అర్థమవుతుందా? ఇప్పుడు విషయానికి వస్తే నీ కడుపులో పెరుగుతున్నటువంటి ఏదైతే నీ బేబీ ఉందో అది నీ ఇష్టం. సో నీకు కావాలి అనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్. సో నా సజెషన్ ఏంటంటే అసలు ఆడేలేనప్పుడు అది ఎందుకు అని నా ఒపీనియన్, ఇట్స్ మై సజెషన్. అది నీ ఇష్టం ఇంకా. సో ఓకే, అవన్నీ మర్చిపో, గత. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనకి చాలా లైఫ్ ఉంది. అవును మ్యామ్, లైఫ్ ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే చిన్నది, మీరు ఏమనుకోకండి మేడం,
నేను ఈ బేబీని ఉంచుకోవాలనుకుంటున్నా, అదే ఈ బేబీని ఉంచుకోవాలనుకుంటున్నా, వద్దని అవునా? ఓకే, రేపు ఒక పొద్దున మదర్ బేబీ పుట్టిన తర్వాత ఏం చెప్తావు? నా ఫాదర్ ఎవరు అంటే ఏం చెప్తావు? సమాజానికి ఏం చెప్తావు? సరే నీదంటూ వదిలేసి, ఇవన్నీ అంటే వాళ్ళు క్వశ్చన్స్ నువ్వు స్కూల్కి ఎదుర్కోవాలి కదా, వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు సమాధానం ఆ, చెప్పుకోగలిగితేనే. ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వంటే నిన్ను 10 మందో 10 మాటలు అన్నా కూడా లేదు నేను ఇష్టంగా ఉన్నాను నా జ్ఞాపకం అనుకుంటావు. బట్ ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చెప్తావు ఆయనకి? ఆ బేబీకి ఏం సమాధానం ఫాదర్ చెప్తావు? లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కదా. మంది ఇప్పుడు ఫాదర్ ఉండి వచ్చి పెళ్లి చేసుకొని పిల్ల పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం వేరు, లేదు పిల్ల పుట్టిన తర్వాత చనిపోవడం వేరు. బట్ నీకు పెళ్లి కాకుండా ఇట్లా రిలేషన్ లో ఉండి పిల్లల కంటే అలాంటిది నీ బేబీ మీద అది ఎంతవరకు ప్రభావం అవుతుందో ఒకసారి ఆలోచించుకో. సో ఇది చాలా సెన్సిటివ్ విషయం. సెన్సిటివ్ విషయమే, కానీ నాకు అసలు అంటే ఒక మదర్ గా తీసుకోవాలంటే అది ఏ మదర్ వల్ల కాదు. ఓకే, అవును కాదు, ఆలోచిస్తున్నా. కానీ ఒక్కసారి మీ పేరెంట్స్ తో మాట్లాడు, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఫస్ట్ ఫ్యామిలీ ఏదైనా మరి వాళ్ళతో మాట్లాడితే నీకు ఒక పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఉంచుకోమంటారా వద్దు అంటారా? ఇఫ్ ఇన్ కేసు ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు సమాజానికి ఏం చెప్తావు? నా అమ్మ మా నానేడి అని మీ బాబు పాప అడిగితే ఏం చెప్తావు? ఆయనకు నీకు వచ్చిన క్వశ్చన్స్ ఇంకా ఆయనకి ఎలా రావాలి, మీ నానేడి అసలు ఎట్లా అనేసి ఆయన కూడా తీసుకోవాలి కదా. సో ఒకసారి ఇవన్నీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తే నీకు అర్థమైపోయిద్ది. అవును, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ నా వరకు అయితే పేరెంట్స్ అయితే ఒప్పుకోరు మౌనిక, నేను అంటే ఎందుకంటే అబ్బాయినే ఒప్పుకోనప్పుడు ఈ మ్యాటర్ని అస్సలు ఒప్పుకోరు. తను హ్యాపీగా ఫ్యూచర్ లో ఉండాలి అంటే తన ఇష్టం, ఇంకా నేనేం చెప్పలేను. ఇఫ్ షీ వాంట్స్, మనం ఎవరు నో చెప్పడానికి. ఏమో ప్రేమకి ఒక రూపాన్ని ఇస్తుందేమో అట్లా, కానీ ఆయన ఎవరు నీ కోసం పోనీ ఎక్కడి నుంచైనా వస్తాడా అంటే అది ఊహకే అందట్లేదు. ఎక్కడున్నాడో కూడా తెలియని ఒక పర్సన్ కోసం నువ్వు ఇట్లా జీవితాంతం వేస్ట్ చేసుకోకూడదని నా అభిప్రాయం. సేమ్ అంటావు ఫైనల్ గా? ఆలోచిస్తే మాట్లాడు మీ parents తో ఏదైనా కానీ అదేమా మా మదర్ కి ఒకసారి ఇన్ని మిస్టేక్స్ చేసినా కదా, ఇప్పుడు మా మమ్మీకి కాల్ చేసి ఎక్స్క్యూజ్ అడుగుతాను. కాల్ చేయడం వెళ్ళు, అదే ఇంటికి ఇంటికి మాట్లాడు. వెళ్ళిపోతా మేడం, ఇంటికి నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కొంచెం ఆయన జ్ఞాపకాలు కూడా దూరం కావచ్చు. నువ్వు కూడా కొంచెం నార్మల్ గా అవుతావు కదా. సో ఒక్కసారి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్స్ తో మాట్లాడు, బయటకు వెళ్ళు, కొంచెం ఆయన జ్ఞాపకాల నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇదైతే పక్కా ఇంటికి వెళ్ళిపోతాను. That's మా good. మమ్మీ ఏది చెప్తే ఓకే అది చేస్తాను. Right. ఇన్ని రోజులు ఇప్పటికైనా మమ్మీ మాట వినకుండా చాలా అంటే లైఫ్ లో చాలా మిస్టేక్స్ చేసిన, అది నా తప్పే అని. రైట్, నీలాగా ముందు చూపుకి ఇంకా ఆలోచించుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు అమ్మాయిలు బయట. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏదో కొంచెం సేపు ఆనందం కోసం వాడితో ఉండి ఈ లైఫ్ని నాశనం చేసుకున్నాం, ఇంకా ఇంటికే వెళ్ళాము, ఇంకా నా బతికింతే, సూసైడ్ చేసుకోవడమా ఏదో ఒకటి చేసుకోవడమా అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ నువ్వు అలా లేవు, హ్యాపీగా ఇంటికి వెళ్తానంటున్నావు. ఆల్ ది బెస్ట్ మా. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా రోషిని స్టోరీ. సో గుడ్డిగా నమ్మేసి ఆయనే జీవితం అనుకొని, ఆయనే సరస్వం అనుకొని ఆయనతో బయటకు వచ్చేసి పెళ్ళి కాకుండానే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. సో అంటే లైఫ్ లాంగ్ దగ్గరుండి చూసుకునేవాడు ఇలా సడన్గా వదిలేసిపోవడం అసలు చాలా బాధాకరం. ఇంకా దీనికి మించి మనం ఏం చెప్పలేము. సో ఒకప్పుడు జనరేషన్లో ఎలా ఉంటుండే అంటే జస్ట్ లవ్ స్టోరీస్ ఇంట్లో చెప్పుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలు ఉంటుండే. కానీ ఈ జనరేషన్లో ఇలాంటివి చాలా వింటూ ఉన్నాం. ఒక అబ్బాయి మన దగ్గరికి ప్రేమిస్తున్నాను వచ్చినప్పుడు పేరెంట్స్తో మాట్లాడడమో, లేకుంటే ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడమో చేసి లవ్ చేయడమా, పెళ్లి చేసుకోవడమా, ఇలాంటివి చేస్తే బెటర్. అండ్ ఇలాంటి తప్పులు చేయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.